నర్సాపురం హై స్కూల్ నందు ప్రజాపాలన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంవత్సరం కాబోతున్న సందర్భంగా సంవత్సర విజయోత్సవాల సందర్భంగా ఈరోజు నర్సాపురం స్కూల్లో పిల్లలతో ఆటల గేమ్స్ను ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముందు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, పాఠశాలలో చేస్తున్న కార్యక్రమాల అభివృద్ధిని కానీ, ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలను చాలా చోట్ల మనం మోడల్గా పెట్టాం. అది ఈరోజు నర్సాపురంలో నడుస్తుంది. ఇప్పుడే నా అమ్మ ఆదర్శ కమిటీ ప్రెసిడెంట్ గారిని కూడా అడిగితే బ్రహ్మాండంగా ఉందని అంటున్నారు. ఈ కార్యక్రమాల్లో పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో భోజనం ఎలా ఉందంటే చాలా చక్కగా ఉంది. ఈనాడు మేము బాక్సులు తెచ్చుకునే వాళ్ళం, చాలామంది ఉంటే తెచ్చుకునే వాళ్ళు, లేకపోతే ఉదయం తినొచ్చి సాయంకాలం వెళ్ళే వాళ్ళం. ఈ అమ్మ ఆదర్శ స్కూల్ వల్ల మాకు మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా అందుతుంది. దాంతోపాటు రుచికరంగా కూడా ఉందని పిల్లలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఈరోజు ఫిజికల్గా పీటీ సార్తోని వాలీబాల్ గేమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే కలెక్టర్ గారి మెసేజ్ ద్వారా టీచర్లు అన్ని స్కూళ్ళ, ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ అన్ని స్కూళ్ళల్లో ఈ విజయోత్సవాలని జరుపుకోవాలని ప్రభుత్వ మెసేజ్ని వీళ్ళందరూ చేసుకున్న వీళ్ళందరికీ, టీచర్లకి, మా హెచ్ఎం గారికి, శ్రీనివాస్ గారికి ముఖ్యంగా, అదేవిధంగా ఈరోజు ఐటీసీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఐటీసీలో జయప్రకాష్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ఎక్కడైతే చాలా వరకు నీటి కొరత ఉంది అంటే వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు మన నర్సాపురం స్కూల్కి వాటర్ ట్యాంకుని ఫిట్ చేసి దానికి క్లీనింగ్కి ఒక ట్యాంక్ కట్టడం జరిగింది. అదేవిధంగా పంపింగ్ సిస్టమ్ హ్యాండ్ వాష్ చేయడానికి పంపులు, ఇతర ట్యాంకును ఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని ఏరియాల్లో కూడా ఐటీసీ వాళ్ళు ఐటీసీకి 10 కిలోమీటర్ల పరిధిలో గల స్కూల్స్ అన్నింటినీ కూడా మేము ఈరోజు ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, బాగు చేస్తామంటున్నారు. అదేవిధంగా వాల్ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్తో రండి రవి గారు, సిఎస్ఆర్ ఫండ్స్తో కావాల్సిన ఫండ్స్ని ఐటీసీ వాళ్ళు ఇంకా చేయాలి. చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు పిల్లలకి చేయాలి. అదేవిధంగా పేదవారు ఏమైనా ఉంటే పేదవారికి కూడా బుక్స్, ఇవి గతంలో నేను కూడా డిగ్రీ కాలేజ్ భద్రాచలంలో మొన్న నోట్ బుక్స్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి నోట్ బుక్ కానీ ఇతర బుక్స్ కానీ వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమం చేయాలని వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ ఇలా స్కూల్స్లో కానీ కంపల్సరీగా చేయవలసిన వాళ్ళకి నిజంగా ముందుకు వచ్చి వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా అందరం పాల్గొన్నాం. ఎంఆర్ఓ గారు, టీచర్లు, అలానే భద్రాచలం వచ్చిన నాయకులు బాగా శ్రీనివాసరెడ్డి గారు కానీ, మన రవి గారు కానీ, అందరం ఈరోజు సత్యాల గారు కానీ, ఎందుకంటే లోకల్గా వీళ్ళు ఉన్నారు, లోకల్లో మేము ఉన్నామని అందరము గతంలో మంత్రి వాళ్ళు దీన్ని ఓపెన్ చేస్తే ఇంతవరకు దాన్ని వాడుకోవడానికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవంటే దాని ద్వారా ఐటీసీ ద్వారా ఈరోజు వాళ్ళకి వాటర్ ట్యాంకుని పంప్స్ని ఇవ్వడం జరిగింది. సంతోషంగా ఉంది. ముందు మంచి కార్యక్రమాలు చేయాలని వీళ్ళందరికీ పిల్లలు కూడా చిన్న సూచనలు ఇచ్చాం. ఆటల వల్ల మీకు అందరిగా ఫిజికల్గా, మెంటల్గా, బ్లడ్ సర్క్యులేషన్ ఇతర బాగుంటుంది. మీరందరూ ప్రతిరోజు ఏదైతే ఆటల పీరియడ్ ఉంటుందో ఆ గేమ్స్ టైంలో గేమ్స్ ఆడాలి, చదివే టైంలో చదివితే బాగుంటుందని, ఈ ఆటల వల్ల మీ అందరికీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండి ఫిజికల్గా, మెంటల్గా ఉండి మీకు జ్ఞాపక శక్తి కూడా పెరగడం అని వాళ్ళు చెప్పింది. దాంతోపాటు ఆరోగ్యకరంగా ఉంటారు. లేకపోతే మొద్దుబారినట్టుగా ఇంట్లోనే కూర్చొని ఒళ్ళు పెంచుకొని ఉంటారు. మీరు ఖచ్చితంగా ఆడాలి, పాడాలి, చదవాలని వాళ్ళకు కూడా చిన్న సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి పిలిచిన ఇన్విటేషన్ ఇచ్చిన ఇక్కడ టీచర్ గారు బెక్కిండి శ్రీనివాసరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
ఈరోజు సూదిరెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మి మెమోరియల్ జెడ్పిఎస్ఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు 22 మంది ఉపాధ్యాయులు అంకుట దీక్షతో 30 రోజులు తపన చేసి కలలు గని నిజం చేసుకున్నటువంటి రోజు అని చెప్పక తప్పదు. ఈరోజు 22 మంది ఉపాధ్యాయుల కష్టఫలితమే ఇవాళ పిల్లలకి హ్యాండ్ వాష్ నీరు అందించగలిగాం. ఇది చాలా శుభపరిణం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా అంకితభాగంగా పనిచేయడం వాళ్ళ యొక్క నిదర్శనానికి ఇదే మీకు నిదర్శనం. ఆ ఒక్క 10వ తరగతిలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు, 6 నుండి 10 తరగతులకు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ సాధించడం మా ఉద్దేశంగా కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా పాఠశాలలో క్రమశిక్షణ పెట్టి చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసి విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తున్న మా బృందం మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఐటీసీ ఎంఎస్కే వాషే సౌజన్యంతో మంచినీళ్ళు ఇచ్చాం. ఈరోజు ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే 10వ తరగతి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవుట్ ఆఫ్ టైం ఉదయం 8 నుంచి 9 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు క్లాసులు స్పెషల్ క్లాసులు పెడుతున్నాం 10వ తరగతి పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ 100% రిజల్ట్స్ కోసం. కానీ అంత పిల్లలు సాయంత్రం పూట ఉండాలంటే ఆటోతో ఉంటారు కాబట్టి రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం సౌజన్యంతో 90 రోజుల ప్రాజెక్టు పెట్టి వాళ్ళకి అల్పాహారాన్ని అందిస్తున్నాం. భద్రాచలం రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ప్రతి సభ్యునికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున, తల్లిదండ్రుల తరఫున, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రత్నకుమార్ గారి బృందం తరఫున, తల్లిదండ్రుల తరఫున పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ ఒక్క సంవత్సరంగా సార్ ప్రతి సంవత్సరం ఈ పాఠశాలకు 10వ తరగతి పిల్లలకి అందరికీ కూడా 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ఉపాధ్యాయులకి అల్పాహారం అందిస్తూనే ఉండాలి. ఈ పాఠశాలను అల్పాహారానికి దత్తత తీసుకోవాలని రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అదే ఆఫీసర్ వచ్చి చూస్తున్నారు, గ్రామ సెక్రటరీ గారితో అన్ని పారిశుద్ధమైనటువంటి పనులు చేస్తున్నారు. అన్నీ శుభ్రం చేయించి పాఠశాలను మాకు మంచిగా రూపు చేసి ఇస్తానని చెప్పినటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ గారికి పాఠశాల ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక